హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మన లొకేషన్ చూస్తున్న వాళ్ళకి తెలుసు కదా, నేను వైజాగ్లో ఉంటా అని చెప్పి. సో ఈ ఇయర్ 2024 వినాయక చవితికి వైజాగ్లో టాలెస్ట్ వినాయకులను ఎక్కడెక్కడ పెట్టారో మీకు చూపించబోతున్నా. అదే ఈరోజు వీడియో, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఎక్కడికి వచ్చేసానంటే గాజువాక ఏరియాకి వచ్చేసాను వైజాగ్లో. మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరాతో క్లియర్గా చూపిస్తాను ఎక్కడున్నానో. ఇక్కడ ఏంటంటే 89 ఫీట్ వినాయకుడిని పెట్టారనమాట. చూద్దాం, ఓకేనా? ఇది గాజువాక కదా. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది చూడండి, ఇండియన్ ఆయిల్. ఈ పెట్రోల్ బంక్కి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చిన్న టెంపుల్. ఆ తర్వాత ఈ పక్కనే ఒక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోనే కనిపిస్తుందా వెనక ఒక పెద్ద ప్లేసు. ఇక్కడ ఒక టెంట్లా మొత్తం బాగా చేశారు, ఇక్కడే పెట్టారనమాట వినాయకుడిని. చూద్దాం. గాజువాక గణేష్ ఉత్సవ్ 2024 సెప్టెంబర్ 7 కదా ఈరోజు డేట్. ఈరోజే కదా వినాయక చవితి. 7th నుంచి సెప్టెంబర్ 29th వరకు కూడా వినాయకులను అయితే ఇక్కడ ఉంచుతారనమాట. రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారా, 89 ఫీట్, 89 అడుగులు ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోదాం. ఇలా వచ్చేసాం కదా. 2 వీలర్ ఇంకా 4 వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అక్కడ బోర్డు కూడా పెట్టారు, చూస్తున్నారా, పార్కింగ్ బోర్డు. ఇంకా మనం కూడా పందిరి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆపోజిట్లో అయితే కొన్ని స్టాల్స్ అరేంజ్ చేస్తున్నారనమాట, మంచిగా షాపింగ్ చేసుకోవడానికి అలాగా. ఇంకా ఈ స్టాల్స్కి ఎదురుగానే అదిగోండి పెద్ద పందిరి. ఎంట్రీ టికెట్ ఉంది తెలుసా ఈ లోపల పందిరి దగ్గరికి. అంటే లోపలికి వెళ్ళి వినాయకుని చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంది ఇక్కడ, తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ తీసుకొని అప్పుడు చెప్తా ఎంత ప్రైస్. టికెట్ తీసేసుకున్న ఒక్క పర్సన్కి 25 రూపీస్. 25 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నేనేమనుకున్నా, టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా అలా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను లోపలికి. కాకపోతే అదిగోండి ఒక 2-3 క్యూ లైన్స్ అయితే పెట్టారు, ఇలా వెళ్ళాలన్నమాట. వెళ్ళిపోదాం ఇంకా. 2024 వినాయక చవితికి 89 ఫీట్ వినాయకుడిని చూడండి. చూస్తున్నారు కదా, 89 ఫీట్ వినాయకుడు ఎంత బాగున్నారో తెలుసా. కూర్చున్నట్టు చాలా బాగా తయారు చేశారు. సెప్టెంబర్ 29 వరకు కూడా ఉంటుందన్నమాట ఇక్కడ వినాయకుడు. తర్వాత నిమజ్జనం చేస్తారు ఇక్కడే. చాలా 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 బాగుంది. చూసారు కదా, 89 ఫీట్ వినాయకుని అయితే చూసేసాము. ఇంకా ఈ పక్కన ఏంటనుకున్నారు, అయోధ్య రాముడు. అదిగోండి మీకు చూపిస్తాను ఇక్కడ పోస్టర్. చాక్లెట్ అయోధ్య రాముల వారి విగ్రహం అన్నమాట. సో ఇందులో అదే ఉంది, రాముల వారి విగ్రహము చాక్లెట్తో తయారు చేసింది. కాకపోతే ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయలేదు, మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు లోపల ఓపెన్ చేసి ఉంటే చూసి దర్శనం చేసుకోండి, ఓకేనా? ఇంకా అయిపోయింది కదా 89 ఫీట్ వినాయకుడు. ఇప్పుడేమో బెల్లం వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. బెల్లంతో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఓకే, వచ్చేసాము. ఇప్పుడు మీకు అడ్రస్ చెప్తారు చూడండి, బెల్లం వినాయకుడి దగ్గరికి ఇలా వచ్చేస్తే ఇదేంటంటే అదిగోండి ఇటు సైడ్ అంటే గాజువాక నుంచి ఇలా వచ్చేసాను నేను. ఇదంతా కూడా మల్కాపురం రోడ్ అనమాట. ఇంకా ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే సిండియా వస్తుంది. ఇక్కడ అదిగోండి బెల్లం వినాయకుడు ఉంది కదా. ఇక్కడ ఏంటో జైంట్ వీల్ కూడా ఉంది, చూద్దాము. అదిగోండి 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 లోపలికి వెళ్ళిపోతున్నాం. అబ్బా చాలా పెద్దదండి, సూపర్ ఉంది అసలు. అదేంటి లెఫ్ట్లో ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు. అదిగో పెద్ద పందిరి ఉందా, ఈ పెద్ద పందిరిలోనే బెల్లం వినాయకుని అయితే పెట్టారు. ఇంకా బాగుంది అసలు, ఇది చాలా ప్లేస్ ఉంది కదా. అదిగోండి పార్కింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు ప్రశాంతంగా మన వెహికల్స్. ఆ లెఫ్ట్ అంతా కూడా ఎగ్జిబిషన్లా ఉంది, మరి ఏంటో. ఇంకా ఇప్పుడు మీకైతే ఫస్ట్ ఈ లోపలికి వెళ్దాం, పందిరిలోకి వెళ్ళిపోయి వినాయకుడు ఎలా ఉన్నారో చూపిస్తాం మీకు.
ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది సరౌండింగ్స్ తెలుసా. అదిగోండి అక్కడ కౌంటర్ ఉంది, అక్కడ టికెట్ తీసుకొని ఇలా క్యూ లైన్ లో మనం కూడా దర్శనానికి వెళ్ళిపోవడమే పందిర్లోకి. ఇంకా ఇక్కడ చూడండి భలే పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. ఇంకా ఈ ముందునేదో ఉంది, ఇది చూద్దాం ఫస్ట్. ఇది ఏం లేదు, హోమం చేయడానికి ఈ ప్లేస్ అయితే పెట్టారు, చూస్తున్నారా. ఇంకా ఈ లెఫ్ట్ అంతా కూడా షాపింగ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి నాకు. అబ్బా భలే ఉంది అసలు. ఈ బెల్లం వినాయకుడి దగ్గర అయితే సూపర్ ఉంది. అదిగోండి అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాము. పందిరి కూడా చాలా బాగుంది కదా. పైనేమో వెంకటేశ్వరి నామాలు, వెంకటేశ్వర స్వామివి అస్సలు కనిపించట్లే ఇక్కడ నుంచి దేవుడు. మనం కూడా టికెట్ తీసుకొని ఇలా క్యూలో పందిరిలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడేమో టికెట్ ఒక్క పర్సన్కి 20 రూపీస్. అబ్బా ఏం క్యూ లైన్లో ఏంటో. ఈ క్యూలు దాటుకొని ఇంకా పందిర్లోకి వెళ్దాం. బెల్లం వినాయకుడు, బెల్లంతో చేశారంట వినాయకుడు విగ్రహం మొత్తం. చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, నా దర్శనం అయితే అయిపోయింది. చాలా చాలా బాగున్నారు వినాయకుడు అయితే. కాకపోతే ఫొటోస్ వీడియోస్ ఎలా చేయట్లేదు, ఏదో ఒకలా తీసేసాను. ఇంకా ఈ సరౌండింగ్స్ అంతా కూడా భలే ఉంది. అదిగోండి మైక్లో చెప్తున్నారు ఫోన్లో ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు అని చెప్పి. ఇంకా ఇక్కడేమో లెఫ్ట్ అంతా కూడా షాపింగ్, ఇక్కడంతా కూడా గేమ్స్ ఆడుకోవడం చాలా బాగుంది. సో బెల్లం వినాయకుడు ఏంటంటే బెల్లం ముక్కలు ఉంటాయి కదా, సో మొత్తం వినాయకుడి విగ్రహం అంతా కూడా ఈ బెల్లం ముక్కలతో తయారు చేసింది అనమాట. చాలా 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 బాగుంది విగ్రహం అయితే. కాకపోతే ఫొటోస్ వీడియోస్ ఎలో చేయలేదు, మరి వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదులే. కానీ ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏ టాలెస్ట్ వినాయకుడు ఉన్నాడు వైజాగ్లో చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇప్పుడు దొండపర్తి ఏరియాకి వచ్చేసాను. ఇదంతా కూడా రామాలయం వీధి. అదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉంది, ఈ పక్కనే చూస్తున్నారు కదా ఇదే పందిరి. అక్కడికి వెళ్ళిపోదాం వినాయకుడి దగ్గరికి. అక్కడ లడ్డు పెట్టారు చూడండి, వేలంపాట వేస్తారు తర్వాత. చూస్తున్నారు కదా 54 అడుగులు 54 ఫీట్ వినాయకుడు. ఇక్కడ నుంచి భలే కనిపిస్తున్నారే వినాయకుడు, చాలా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ రోడ్ మీదే అనమాట. లాస్ట్ ఇయర్ కాక ఆ ముందు ఇయర్ కూడా సేమ్ ఈ ప్లేస్ లోనే పెట్టారు వినాయకుడిని. ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టారు దొండపర్తిలో. ఇప్పుడు వైజాగ్ లో MVP ఏరియాకి అయితే వచ్చేసాను. ఇదంతా కూడా MVP కదా, గదిరాజు ప్యాలెస్ పార్కింగ్ ప్లేస్ గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రౌండ్స్లో అయోధ్య టెంపుల్తో అలా సెట్ అయితే వేశారు. వినాయకుడి విగ్రహం అయితే లోపల ఉంటుంది, చూద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మంచిగా గ్రౌండ్ అంతా కూడా ఈ మ్యాట్లు వేసేసి ఫుల్ లెఫ్ట్ రైట్ స్టాల్స్ పెట్టి ఇంకా జెయింట్ వీల్ గేమ్స్ చాలా చాలా బాగుంది. ఇంకా అయోధ్య టెంపుల్ సెట్ అనమాట, చాలా బాగుంది కదా అసలు. ఇక్కడ చూడండి రాముల వారు, ఇంకా ఇదేమో అయోధ్య సెట్. ఒక సైడ్ రాముల వారు, ఇంకొక సైడ్ రథం కూడా పెట్టారు. ఇంకా మధ్యలో ఏమో అయోధ్య టెంపుల్ సెట్. లోపలికి వెళ్ళి వినాయకుడు ఎలా ఉన్నారో చూద్దాం, ఓకేనా. ఎంత గ్రాండ్గా ఉందో కదా, సేమ్ అయోధ్య టెంపుల్ లాగా సెట్ అయితే వేశారు, సూపర్ ఉంది. ఇక్కడ నుంచే వినాయకుడు కనిపిస్తున్నారు. ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు, ఎంత బాగుందో కదా అసలు టెంపుల్. అయోధ్య రామ మందిర్ లాగా సెట్ అయితే వేశారు, సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు భలే నచ్చేసింది అసలు. టికెట్ తీసేసుకున్నా ఒక్క పర్సన్కి 20 రూపీస్. మేమిద్దరం వచ్చాం, అందుకని 40 తీసుకున్నారు. ఇంకా ఫాస్ట్గా అయోధ్య రామ మందిర్ లాంటి సెట్ వేసిన ఈ వినాయకుడి పందిర్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. 20 రూపీస్ 100 రూపీస్ దర్శనం అనమాట.
అమ్మ ఎంత పెద్ద లైన్ ఉందో అక్కడ. లైన్లోనే పావు గంట నుంచున్నాము. ఇంకా అక్కడ మించి బ్యాక్ సైడ్ కూడా ఒక 3 లైన్లు ఉన్నాయన్నమాట క్యూ. అదంతా దాటుకొని వచ్చేసాము. ఇంక ఇప్పుడు వెళ్దాం లోపలికి. పైన అంతా కూడా రాముడి స్టోరీ అంతా రాశారు చూడండి, అంటే బొమ్మలు గీశారు. అడుగుల వినాయకుడు అంట, 60 అడుగులు. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకా దర్శనం అయితే అయిపోయింది. చాలా చాలా బాగున్నారు వినాయకుడు. ఉండే కొద్దీ మామూలుగా రావట్లేదండి జనాలు. ఈరోజే వినాయక చవితి కదా, ఇంకా చాలా రష్ ఉందన్నమాట. ఇక్కడ చాలా స్టాల్స్లో షాపింగ్ రిలేటెడ్వి పెట్టారు కదా, ఇంకా ఇప్పుడే చూసా ఈ స్టాల్ చూడండి. వామ్మో, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఈ మధ్య బాగా క్లిక్ అవుతుంది కదా, ఎక్కడ చూసినా యూట్యూబ్లో ప్రమోషన్స్ అవే. సో ఆదివాసీ హక్కి పిక్కి నీలాంబరి హెర్బల్ హెయిర్ ఆయిల్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టేశారండి. సో చూసారు కదా, ఈరోజు మన లోకేష్ జర్నీలో వినాయక చవితికి టాలెస్ట్ వినాయక విగ్రహాలు అయితే మీకు చూపించే వైజాగ్లో ఎలా పెట్టారో. ఫస్ట్ ఏమో గాజువాకలో 89 ఫీట్ వినాయకుడు, సెకండ్ ఏమో బెల్లం వినాయకుడు వచ్చేసి 75 ఫీట్, ఇంకా థర్డ్ దొండపర్తిలో ఏమో 54 ఫీట్, ఇంక ఇప్పుడు లాస్ట్ అయోధ్య టెంపుల్ సెట్ వేసిన వినాయకుడి ఫీట్ ఏమో 60 ఫీట్ అనమాట, 60 అడుగులు. సో చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. 4 విగ్రహాలు అయితే మీకు చూపించాను. ఇంకా ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో ఈ వీడియో. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. చాలా బాగుంది కదా నా బ్యాక్గ్రౌండ్ సెట్. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకేనా, బాయ్.